హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం యాక్సెస్ మాడిఫైయర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మనం బేసికల్గా C++ లాంగ్వేజ్లో మనము వీటిని వచ్చేసి మనం యాక్సెస్ స్పెసిఫైర్స్ అని అంటాము. బట్ ఇన్ కమింగ్ టు జావా మనం వీటిని వచ్చేసి మనము యాక్సెస్ మాడిఫైయర్స్ అంటాము. సో యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏంటి, అందులో ఏవి ఉంటాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకే, దీనికోసం అయితే నేను ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. com.modifiers అని నేమ్ ఇస్తాను. ఓకే, ఇందులో వచ్చేసి ఒక 2 క్లాసెస్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి డెమో అని, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్సెస్ మాడిఫైయర్స్ ఏమేమి ఉంటాయంటే, యాక్సెస్ మాడిఫైయర్స్ ఏముంటాయంటే మనకి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఫైనల్ అండ్ అబ్స్ట్రాక్ట్ అని మనకి ఇవి మెయిన్గా ఉంటాయి. మనకి బై డిఫాల్ట్గా ఒకటి డిఫాల్ట్ అనే యాక్సెస్ మాడిఫైయర్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనము ఈ మెన్షన్ చేసిన ఈ 5 వాటిలో ఏది మనం మెన్షన్ చేయకపోతే కనుక బిఫోర్ క్లాస్ కానీ బిఫోర్ వేరియబుల్ కానీ మనము వాటిని డిఫాల్ట్ మాడిఫైయర్స్ అని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఈ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ వచ్చేసి క్లాస్కి యూజ్ చేయమన్నమాట. ఓకే, సో కెనాట్ బి యూజ్ విత్ క్లాస్. ఓకే, ఓన్లీ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ డిక్లేర్ చేయడానికి ఈ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ యూజ్ చేస్తాము. ఈ ప్రైవేట్ వచ్చేసి మనం మెయిన్గా ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్లో యూజ్ చేస్తుంటాము. అంటే డేటా బైండింగ్ అనేది చేయడానికి, అంటే విజిబిలిటీ అనేది మనకు ఓన్లీ స్పెసిఫిక్ క్లాస్లో ఉండాలి అని అలాంటి టైంలో మనము ఈ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ అనేది కదా, ఇందులో వచ్చేసి నేను కొన్ని డేటా టైప్స్, కొన్ని వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అనేది డిక్లేర్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి ఈచ్ అండ్ ఎవరీ వన్ మనం ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్ i = 5 అని, నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్ = రామ్ అని, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంట్ j = 10 అని వాల్యూ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి మనము పబ్లిక్ అని మెన్షన్ చేస్తాము కదా క్లాస్కి. సో నార్మల్గా మనకి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అవి ఏమిటంటే, ఇప్పుడు ప్రైవేట్ తీసుకుంటే కనుక మనం ఓన్లీ స్పెసిఫిక్ క్లాస్లోనే మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ మాడిఫైయర్ వచ్చేసి స్పెసిఫిక్ ప్యాకేజ్లో యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ పబ్లిక్ వచ్చేసి ఎనీ క్లాస్ అండ్ ఎనీ ప్యాకేజ్. ఓకే, పబ్లిక్ అని మెన్షన్ చేస్తే కనుక మనం మాడిఫైయర్ మనం ఎక్కడైనా సరే మనం పర్టికులర్ వేరియబుల్స్ కానీ మెథడ్స్ క్లాస్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టెడ్ వచ్చేసి సబ్సిడింగ్ క్లాస్, అంటే సేమ్ క్లాస్ కానీ లేదా సబ్ క్లాస్లో కానీ మనం యూజ్ చేస్తాం అనమాట ప్రొటెక్టెడ్ వచ్చేసి. ఓకే, సో ఇక్కడ మనం ప్రైవేట్ వచ్చేసి స్పెసిఫిక్ క్లాస్ అన్నాం కదా, సో స్పెసిఫిక్ క్లాస్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ వచ్చేసి స్పెసిఫిక్ ప్యాకేజ్, అంటే ఇప్పుడు ఇక్కడ com.modifiers అని ఉంది కదా,
సో ఈ ప్యాకేజ్లో నేను ఈ డిఫాల్ట్ మెథడ్స్ కానీ ఇవన్నీ మనం ఎక్కడైనా క్లాస్ కానీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అండ్ వాటిని మనం ఇక్కడ యాక్సెస్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను ఎటువంటి మాడిఫైర్ యూజ్ చేయలేదు కాబట్టి ఇది బై డిఫాల్ట్ మనకి డిఫాల్ట్ వేరియబుల్ అవుతుంది అనమాట ఇది. ఓకే, ఇది వచ్చేసి మనకి డిఫాల్ట్ వేరియబుల్ ఇది. ఓకే, అండ్ ఇది వచ్చేసి పబ్లిక్ కన్వెన్షన్ చేస్తాను ఇది. సో ఇది వచ్చేసి మనకి పబ్లిక్ మాడిఫైర్ అనమాట ఇది. ఓకే, ఇది పబ్లిక్ టైప్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ప్రైవేట్ అని మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇది ప్రైవేట్. ఇప్పుడు వచ్చేసి ఈ డేటాని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. సో దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి కదా ఫస్ట్ మనం. స్టూడెంట్ s ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను s డాట్ ఐ అని, నెక్స్ట్ వచ్చేసి s డాట్ నేమ్ అని, నెక్స్ట్ s డాట్ j అని ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ మనకు ఎర్రర్స్ అనేవి అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి మనకి డిఫాల్ట్ వేరియబుల్ కదా. సో ఇది వచ్చేసి మనము విత్ ఇన్ ప్యాకేజ్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మనకి ప్రైవేట్, ఇది ఓన్లీ విత్ ఇన్ క్లాస్లో యూజ్ చేయాలి. సో ఇక్కడ మనము నేను ఇక్కడ యూజ్ చేయడానికి పోతుంటే ఇక్కడ మనకి ఇది ఎర్రర్ అనేది చూసింది. ఏమని చూసింది? ద ఫీల్డ్ స్టూడెంట్ డాట్ నేమ్ ఈజ్ నాట్ విజిబుల్ అని. అంటే ఇది మనం ప్రైవేట్గా డిక్లేర్ చేయడం వల్ల మనకి ఇది ఇక్కడ విజిబిలిటీ అనేది లేదు. సో ఇన్ కేస్ కనుక నేను ఇది పబ్లిక్గా కనుక చేంజ్ చేశాను అనుకోండి. ఓకే, syntax error token valid assignment operator. Oh, okay. ఓకే, దీన్ని వచ్చేసి మనము సిసాట్లో రాద్దాం. ఓకే, ఎర్రర్ అని పోవడం జరిగింది ఇక్కడ. ఓకే, వీటిని అన్ని మనము ప్రింట్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూసారా 5 RAM 10 అని ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇన్ కేస్ కనుక నేను ఇక్కడ ప్రైవేట్ అని కనుక మెన్షన్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏదైనా వేరియబుల్ అనేది, ఇక్కడ మనకి ఎర్రర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. అంటే దీన్ని ఓన్లీ మనం దీన్ని విత్ ఇన్ ద క్లాస్లోనే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట, ప్రైవేట్ని వచ్చేసి. ఓకే, ఇది మనకి ప్రైవేట్ పబ్లిక్ మాడిఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టెడ్. ఓకే, ప్రొటెక్టెడ్ దీనికోసం నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రొటెక్టెడ్ void show అనే మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. వెల్కమ్ టు Tvs Tree Technologies అని ఇద్దాం. ఓకే, మనం దీన్ని ఇక్కడ యాక్సెస్ చేయాలంటే దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం కదా. ఇది ఇక్కడ మనము ఎటువంటి మాడిఫైర్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి బై డిఫాల్ట్గా ఇది డిఫాల్ట్ మాడిఫైర్ అవుతుంది అనమాట ఇది. ఓకే, ఇది వచ్చేసి మనకు డిఫాల్ట్ క్లాస్ అనమాట. ఓకే, ఈక్వల్ టు న్యూ ఏ
ఏ డాట్ షో. ఇక్కడ మనం దీన్ని కామెంట్ చేసాం కదా, సో అందుకే ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఎగ్జిక్యూట్ చేద్దాము. వెల్కమ్ టు Tvs Tree Technologies అని ప్రింట్ అయింది. సో మనకు మోడిఫైర్స్ అంటే ఏంటంటే, మన ప్రైవేట్ వచ్చేసి ఓన్లీ స్పెసిఫిక్ క్లాస్లోనే యూజ్ చేయాలి, అండ్ డిఫాల్ట్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ ప్యాకేజ్ అంటే ఈ ప్యాకేజ్ కనిపిస్తుంది కదా, ఈ పర్టికులర్ ప్యాకేజ్లోనే ఉండాలన్నమాట. అంటే ఏ క్లాస్లోనే ఉండొచ్చు ఇక్కడ. ఓకే, అండ్ పబ్లిక్ వచ్చేసి ఎనీ క్లాస్ అండ్ ఎనీ ప్యాకేజ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వన్ మోర్ క్లాస్ అని క్రియేట్ చేస్తాను. న్యూ క్లాస్ నేమ్ వచ్చేసి ఈఎంపీ అని ఇద్దాం. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక మెథడ్ తీసుకుందాం. పబ్లిక్ వాయిడ్ రన్ అనే మెథడ్ తీసుకుందాం. ఇక్కడ జస్ట్ ఏదైనా ఒక అవుట్పుట్ ప్రింట్ చేద్దాం, రన్నింగ్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది మనకు వేరే ప్యాకేజ్లో ఉంది. దీని వచ్చేసి నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఈఎంపీ ఈక్వల్ టు న్యూ ఈఎంపీ ఈ డాట్ రన్. ఓకే, మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ రన్నింగ్ అనే అవుట్పుట్ ప్రింట్ అయింది. సో పబ్లిక్ అనేది మనము ఎక్కడైనా మనం యూజ్ చేయొచ్చు అనమాట. అంటే విత్ ఇన్ ద క్లాస్ ఆర్ వితౌట్ ద క్లాస్, అండ్ అంటే ఎక్కడ ఏ ప్యాకేజ్లో ఉండొచ్చు, ఏ క్లాస్లో ఉండొచ్చు. మనము పబ్లిక్గా కనుక మెన్షన్ చేస్తే మనం అది ఎక్కడైనా మనం దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అదే మనము ప్రైవేట్ కనుక యూజ్ చేస్తే కనుక మనం కంపల్సరీగా అది స్పెసిఫిక్ క్లాస్లో మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ డిఫాల్ట్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ ప్యాకేజ్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్టెడ్ వచ్చేసి మనకి సేమ్ క్లాస్లో కానీ లేదా సబ్ క్లాస్లో కానీ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది మనకి కంప్లీట్గా మనకి యాక్సెస్ మాడిఫైర్ సంబంధించినటువంటి ట్యూటోరియల్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.